హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గుత్తి దొండకాయ కర్రీ అండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. నిజంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మాటల్లో అయితే చెప్పలేను. ఒక్కసారి నేను చూపించిన విధంగా మీరు ఒక్కసారి ఇలా దొండకాయ గ్రేవీ కర్రీని అయితే ట్రై చేయండి. నిజంగా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుందండి. దొండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళకైతే ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. లొట్టలు వేసుకొని మరీ తింటారన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో పెరుగు వేసుకొని చేసుకుంటామండి. చాలా బాగుంటుంది. అందుకోసం ఇంకా మనము ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు దొండకాయలని తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని మనము గుత్తి వంకాయకి అయితే ఎలా కట్ చేసుకుంటామో దొండకాయలని అలాగే కట్ చేసుకోవాలి. తీసుకున్న దొండకాయలన్నిటినీ ఇలాగే కట్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ అన్నీ నేను కట్ చేసుకొని అయితే ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత స్టవ్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకోవాలి. పసుపు వేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నీ వేసేసుకోవాలండి. మనకి దొండకాయలు అనేటివి ఆయిల్లోనే మగ్గుతాయి, సాఫ్ట్గా అవుతాయి అన్నమాట. టేస్ట్ అందుకే చాలా బాగుంటుందండి. ఇలా దొండకాయలన్నీ వేసేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనకి దొండకాయలకు అనేటివి చక్కగా సాల్ట్ అనేది లైట్గా పడుతుంది. మనం కర్రీలో తర్వాత వేసుకుంటాము. ముందైతే కొద్దిగా వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతే సాల్ట్ కూడా మనకి దొండకాయలకి లోపల దాకా వెళ్ళి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా సాల్ట్ వేసేసుకున్నాక ఇదంతా కలుపుకొని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో చూసుకుంటూ కలుపుకుంటూ దొండకాయ ముక్కలు అనేటివి బాగా మగ్గించుకోవాలండి. చూసారు కదా, ఇంకాస్త మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. ఇక్కడైతే మనం ఆయిల్లో వేసుకున్న దొండకాయలన్నీ చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయినాయి. చూసారు కదా, మంచి రంగు కూడా వచ్చేసినాయి కదా. ఇంక ఇప్పుడు స్టవ్ని స్విమ్లో పెట్టేసుకొని మనం చక్కగా ఫ్రై చేసుకుని దొండకాయలన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. మనకి ఇది వేడి వేడి అన్నంలోకైనా లేదంటే రోటీలోకైనా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే నేను చక్కగా మగ్గించుకున్న దొండకాయలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా, అందులో ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మనకు ఆల్రెడీ ఆయిల్ వేడిగా ఉంది కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఒక అర నిమిషం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 2 నుంచి 3 వరకు పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు మనకు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా మగ్గాక ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాక చక్కగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంకాస్త మగ్గాలి. మూత పెట్టేసుకొని మగ్గించేసుకుందాము. చూసారు కదా, ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇదంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడినంత సాల్ట్, మనం ఆల్రెడీ దొండకాయ ముక్కలు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం, మీ స్పైసీని బట్టి కారం వేసుకోవచ్చు. మనకి కర్రీ అనేది కొంచెం స్పైసీగా ఉంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్నర వరకు కారం కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడి ఇలా వేసేసుకొని ఇదంతా ఒక్కసారి కలుపుకుందాము. మనం వేసుకున్న ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి ఇదంతా చక్కగా ఆయిల్లో ఒక అర నిమిషం పాటు మగ్గించేసుకోవాలి. చూసారు కదా, ఒక అర నిమిషం పాటు ఇలా మగ్గాక ఇప్పుడు దీంట్లో మనం చక్కగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, దొండకాయలని వేసేసుకోవాలి. ఇదంతా కలుపుకొని ఇప్పుడు మనం ఫ్రై చేసుకుని దొండకాయలన్నీ వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇదంతా మళ్ళీ ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోండి. చక్కగా ఉప్పు, కారం, మసాలాలంతా దొండకాయకి కూడా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఇలా కలుపుకొని ఇప్పుడు దీంట్లో చిక్కటి పెరుగండి, ఫ్రెష్గా ఉన్న పెరుగు తీసుకోండి, పుల్లగా లేకోకుండా చూసుకోండి. ఒక కప్పు వరకు ఉండలేం లేకోకుండా చక్కగా ఇలా సాఫ్ట్గా కలిపేసుకొని పెరుగుని యాడ్ చేసుకోవాలి.
ఇలా పెరుగు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దాంట్లో మళ్ళీ ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. మనం ఏ కప్పుతోనైతే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసేసుకొని దీంట్లో ఇప్పుడు ఒక గుప్పెడు వరకు కొత్తిమీర కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి, సరిపోకపోతే ఈ టైంలో వేసుకోవచ్చు. ఇలా ఇదంతా కలుపుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు కుక్ చేసుకుందామండి. ఇది మనకి కుక్ అవుతూ ఉంటుంది. మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా, టేస్ట్ కూడా నిజంగా చాలా బాగుంటుందండి. ఇది మనకి కుక్ అయ్యే లోపల ఒక చిన్న బౌల్ తీసుకుందాం. మనం పెరుగు వేసుకున్న బౌల్ ఉంది కదా, దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోండి. అందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకోకుండా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఉండలు మట్టుకు ఏమీ లేకోకుండా కలుపుకోండి. ఇలా కలుపుకొని ఇక్కడ మనకి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు కుక్ అయిన ఈ దొండకాయ కర్రీలో మనం కలిపి పెట్టుకున్న ఈ శనగపిండి వాటర్ అనేటివి వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది ఇంకా థిక్గా అవుతుందండి. గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్ కూడా ఇంకాస్త బాగుంటుంది మనం శనగపిండి వేసుకోవడం వల్ల. నిజంగా చాలా బాగుంటుందండి. ఇందులో మనం పెరుగు కూడా వేసుకున్నాం కదా, మనం ఈ సమ్మర్లో పెరుగు ఎంత తింటే మన హెల్త్కి అంత మంచిది, చలవ చేస్తుంది కదండి. ఒక్కసారి అయితే మీరు ఇలా పెరుగు వేసుకొని గుత్తి దొండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేయండి. నిజంగా మీ ఇంట్లో వాళ్ళందరూ మెచ్చుకుంటారు, చాలా బాగుందని అయితే అంటారండి. ఇలా మనం అంత శనగపిండి వాటర్ కూడా వేసేసుకొని ఇదంతా కలుపుకొని చిన్న మంట మీద కుక్ చేసుకోవాలండి. ఒక 2 నుంచి 3 నిమిషాల లోపల కుక్ అయిపోతుంది. ఆయిల్ కూడా చక్కగా ఇలా పైకి స్ప్రెడ్ అయ్యేదాకా కుక్ అయ్యాక ఇప్పుడు ఇదంతా ఒక్కసారి కలుపుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసుకోండి. చూసారు కదా ఎంత థిక్గా అయిపోయిందో మనకి కర్రీ అనేది. నిజంగా చపాతీలోకి అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదంతా కలుపుకున్నాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఫ్లేవర్ మట్టుకు చాలా బాగా వస్తుంది. మనం పెరుగు, మసాలాలు, శనగపిండి ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా పెరుగు వేసుకొని చక్కగా మసాలా గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా, చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకైనా లేదంటే చపాతీ, రోటీలోకైనా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరైతే ఒక్కసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. గ్రేవీ మటుకు చాలా అంటే చాలా చిక్కగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి. మనం అన్నంలో కలుపుకొని తింటుంటే మటుకు చాలా బాగుంటుంది. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.